విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, బామ్మ మొదట వినాయకుడి పటాన్ని తీసి నా చేతికిచ్చి కర్మసిద్ధి కోసం వినాయకుడిని పూజించాలి అని చెప్పింది. ఆరోగ్యం కోసం సూర్యుణ్ణి, ధనం కోసం అగ్నిదేవుణ్ణి, బ్రహ్మ తేజస్సు కోసం బ్రహ్మను, భోగాల కోసం చంద్రుణ్ణి, అలాగే బలాన్ని పొందాలనుకుంటే వాయువుని, మోక్షం కోసం శ్రీహరిని, బ్రహ్మజ్ఞానం కోసం విరూపాక్షుణ్ణి పూజించాలని కూర్మ మహాపురాణం చెప్తోంది అని అంది. ఏవైనా షార్ట్ కట్స్ ఉంటే చెప్పు బామ్మ అంది మా అక్కయ్య కాస్త గారాబంగా. సరే, అందుకు బామ్మ ఇచ్చిన సమాధానం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సకుల కోసం ప్రమిళ గారు కచ్ వర్క్ నేర్పిస్తానన్నారు. మరి ఆ వర్క్ ఏంటో నేర్చుకుందామా? ముందుగా ప్రమిళ గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి ప్రమిళ గారు. ఎక్కడి నుండి వచ్చారు? నేను కొండాపూర్ నుంచి వచ్చాను. ఓకేనండి, మరి ఈ రోజు మా సకులందరికీ కచ్ వర్క్ నేర్పిస్తానన్నారు కదా, మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? దానికి కావాల్సిన ఐటమ్స్ సిజర్స్, బట్ట, సూది దారం, రింగ్. ఓకేనండి, మరి కచ్ వర్క్ ఎలా కుట్టాలో చూపిస్తారా? చూపిస్తానండి. ఫస్ట్ సూది ఇలా తీసుకోవాలి. సో కచ్ వర్క్ చేయాలంటే ముందు మనం ఈ ఫ్లవర్ వేసుకోవాలి, ఈ మోటివ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ చిన్న స్టిచ్ తీసుకోవాలి. ఓ అంత లాంగ్ మళ్ళీ? అవును. తర్వాత ఇది ఇంటర్లేసింగ్ లాగానే వస్తుంది. ఇది ఫ్రేమ్ వర్క్ దీనికి. సో నెక్స్ట్ మళ్ళీ ఇందాక ఫస్ట్ తీసుకున్నట్టు. అవును, అన్ని 3 పక్కల ఇలా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు దీని కింద నుంచి తీసుకోవాలి. ఓకే. ఇది దీన్ని ఇలా తిప్పుకుంటూ చేయాలి డిజైన్. దానివల్ల ఏ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ సైడ్ వెళ్ళడం ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఇటువైపు వచ్చేప్పుడు కూడా ఇప్పుడు తర్వాత ఇంటర్లేసింగ్. అవును, ఇది 3 సైడ్లు చేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ కింద తీసుకోవాలి. ఇది కింద నుంచి తీసుకోవడానికి ఇక్కడ. సో ఇక్కడ లాక్ అవుతుంది థ్రెడ్. ఇప్పుడు ఇది బేస్ అన్నమాట దీనికి. దీని తర్వాత ఇంటర్లేసింగ్ చేసుకోవాలి. దీని తర్వాత సూది బట్టలో వేయకూడదు, దారాల్లోనే తీసుకోవాలి. ఓకే. సో అక్కడ స్క్వేర్ అయిపోతుంది. అవును. ఫస్ట్ బేస్ చేసిన తర్వాత ఇంకొక సెకండ్ రౌండ్ లో కంప్లీట్ అవుతుంది కదండి. సో నెక్స్ట్ వెళ్ళేప్పుడు కూడా మళ్ళీ కింద నుండే వెళ్తున్నారు థ్రెడ్ కింద. ఇది చూసుకోవాలి, ఒకటి పైన కింద ఇలా రావాలి. సో ఎటువైపు వెళ్ళినా కూడా ఫ్రేమ్ తిప్పుకుంటూ మనం కుట్టడం చేయాలి. ఫస్ట్ మనం బేస్ ఫ్లవర్ ఎలా వేసామో సేమ్ అలాగే పై నుండి వేస్తున్నాం. ఇప్పుడు థ్రెడ్ లోంచి కాకుండా మామూలుగా క్లాత్ లోంచి కాకుండా థ్రెడ్ లోంచి తీసుకోవడం జరుగుతుంది. సో లోపల కూడా మళ్ళీ ఇంకో స్క్వేర్ ని తీసుకున్నారు. అది ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోతుంది మనం చేస్తుంటే. సో 4 సైడ్స్ చేసేసరికి సెంటర్ ఫామ్ అవుతుంది. ఇది కచ్ వర్క్ లో బేసిక్ మోటివ్ అయింది. సో కచ్ వర్క్ లో ఇన్ బిట్వీన్ ఫ్లవర్స్ మధ్యలో మిర్రర్స్ పెడితే బాగా గెటప్ ఇంకా బాగా వస్తుంది, ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఓకే. అంటే మామూలుగా జనరల్ గా అందరికి ఎంబ్రాయిడరీలో మిర్రర్ ని పెట్టి స్టిచ్ చేయడమే తెలుసండి, కానీ ఇది కొంచెం కచ్ వర్క్ మోడల్లో మిర్రర్ ని పెట్టడం. స్టిచ్ అంతా మిర్రర్ అంతా కూడా కచ్ వర్క్ లోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ మిర్రర్ ని 4 పక్కల ఫిక్స్ చేసేసుకోవాలి. సో 4 సైడ్స్ కూడా దాన్ని బేస్ చేసి కూర్చోబెట్టినట్టు. సో 4 సైడ్స్ అంతా కూడా బేస్ చేశారు. అవును. బిగినర్స్ కావాలంటే దీన్ని ఒకసారి ఫెవికాల్ తో అంటించేసేయచ్చు. ఓకే. సో అంటే దానివల్ల అంటే మిర్రర్ మనకు జరుగుతుంది అన్న భయం ఉండదు. సో స్టిచ్ చేసేప్పుడు కొత్తగా మనం మిర్రర్ ని స్టిచ్ చేసేప్పుడు అండి కొంచెం ఫస్ట్ కొంచెం చిన్నగా గమ్ చేసేసి దాన్ని పేస్ట్ చేసి దానిపైన స్టిచ్ చేసినట్లయితే మిర్రర్ కదలకుండా ఉంటుంది. మనం వేసిన స్టిచ్ కూడా ఒకవేళ టెన్షన్ గా ఉన్నా కూడా మిర్రర్ కదలకపోతే కుట్టడం చాలా ఈజీ. ఇప్పుడు సైడ్స్ లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా బటన్ హోల్ స్టిచ్ తీసుకోవాలి. ఓకే. దాన్ని మళ్ళీ ఫ్రేమ్ చేసేస్తున్నారు మీరు? అవును. ఓకే. సో మనం ఫస్ట్ మిర్రర్ ని
కుట్టడానికండి ఫస్ట్ 4 సైడ్స్ బేస్ చేసి మిర్రర్ ఇన్ బిట్వీన్ నుంచి ఆ తర్వాత బటన్ హోల్ స్టిచ్ నుండి మళ్ళీ చుట్టూ ఫామ్ చేసేస్తున్నారు. ఓకే, సో ఇందాక ప్రమిళ గారు చెప్పినట్టుగా ఫ్రంట్ నుండి చూడడం కాకుండా బ్యాక్ నుండి చూసినట్టయితే 4 సైడ్స్లో స్టిచ్చెస్ వేసి అంటే 4 సైడ్స్ బేస్ చేసి కూర్చోబెట్టి మిర్రర్ని ఆ తర్వాత బటన్ హోల్ స్టిచ్తో ఇలా చుట్టూ స్టిచ్ చేయడం వల్ల మిర్రర్ చాలా గట్టిగా ఉందండి. అంటే మనం వాష్ చేసినా కూడా వెళ్లకుండా ఉంది మిర్రర్. ఓకే ప్రమిళ గారు, ఇది చాలా బాగుందండి. కలర్ కాంట్రాస్ట్ ఉండడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది. మరి ఆల్రెడీ వర్క్ చేసినవి ఏమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి, ఒక ఘాగరా తీసుకొచ్చాను, ఒక టేబుల్ క్లాత్, ఒక శారీ తీసుకొచ్చాను. ఓకేనండి, మరి అవన్నీ చూద్దాం. ఇది కచ్ వర్క్తో ఒక శారీ చేశానండి నేను. ఓకే, సో మొత్తం వర్క్ అంతా కూడా కచ్ వర్క్ తోనే శారీ. ఇందులో ఉన్న కలర్సే యూజ్ చేసి, సో శారీలో ఎల్లో, బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి కదండి. సో అవే కలర్స్ ని యూజ్ చేసి బ్లాక్ అండ్ వైట్ కచ్ వర్క్ ఫ్లవర్స్ వేశారు. నిజంగా చాలా బాగుంది. జనరల్ గా మనం కచ్ వర్క్ అనగానే కాటన్ క్లాత్స్ పైన కచ్ వర్క్ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది, డిగ్నిఫైడ్ గా కనిపిస్తుంది అని అనుకుంటాం. కానీ అండి సిల్క్ శారీ పైన కూడా కచ్ వర్క్ నిజంగా చాలా డీసెంట్ గా చాలా బాగుందండి. ఇది ఒక డైనింగ్ టేబుల్ క్లాత్. వావ్, ఓకే. సో 2 కలర్స్ ని మీరే ఇలా పార్టిషన్ లాగా చేసి పెట్టారండి. కొంచెం లుక్ ఇవ్వడానికి, ఒకే కలర్ ఉంటే డల్ గా ఉంటుంది కదా. ఓకే, సో 2 కలర్స్ ని మిక్స్ చేసి జాయిన్ చేసి తర్వాత కలర్స్ యూజ్ చేసుకుని దాంతో మధ్యలో ఒక బ్లాక్ కాంట్రాస్ట్ కలర్ వేసి. ఓకే ఓకే, సో సేమ్ కలర్ ని యూజ్ చేస్తూ కాంట్రాస్ట్ తో బ్లాక్ కాంట్రాస్ట్ తో వర్క్ చేశారు.